హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం సీజనల్గా దొరికే చిక్కుడుగాయతో చిక్కుడుగాయ టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. మనం టొమాటో వేస్తాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి పుల్లగా ఉండాలి అనుకుంటే ఉల్లిపాయలు కొంచెం తక్కువగా వేసుకోవాలి. లేదు కొంచెం గ్రేవీ బాగా ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మనకి టొమాటో చిక్కుడుకాయ కాబట్టి పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఇలా వేసుకుంటే మనకి పుల్లగా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా పచ్చివాసన పోయి కొంచెం క్రిస్పీగా అవుతున్నప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని మనం మగ్గించుకున్నట్టయితే టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అలాగే టొమాటో అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చిక్కుడుకాయలు కట్ చేసుకుని ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిక్కుడుకాయలు కట్ చేసుకునేటప్పుడు మనకి పురుగులు మందులు వాడుతున్నారు కాబట్టి వీటిల్లోకి పురుగులు కనిపించట్లేదు, కానీ లోపల పురుగులు అనేవి కనిపిస్తాయి. అందుకని ఇలా విడ తీసుకుని వేసుకోవాలి. మనకి సగం కట్ చేసుకున్నప్పుడు పురుగు లేనట్టే ఉంటుంది, కానీ మనకి లోపల ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ఇలా తీసుకుని చూసుకుంటే పురుగులు ఏమన్నా ఉన్నా కానీ తెలుస్తున్నాయి. అందుకని ఈ విధంగా వీణులు తీసేసుకుని, అంటే ఇలా పీచులాగా ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో పావు చెంచా పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అంటే రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 1.5 టీ స్పూన్ కారం. ఇది మనకి చిక్కుడుకాయ టొమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కారంగా పుల్లగా బాగుంటుంది. అందుకని 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం తయారు చేసుకున్నప్పుడే మనకి టేస్టీ రెసిపీస్ వస్తాయి. మనం ఇందులో 1.5 టీ స్పూన్ చూపించాను కదా అని చెప్పి 1.5 వేసుకున్నాం అనుకోండి, మనం కారం ఎక్కువ అనిపించిందంటే అంత టేస్టీగా అనిపించదు కదా. సో కారము సాల్ట్ మాత్రం ఏ కూరల్లోకైనా మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుని, ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మనకి సీజనల్గానే దొరుకుతాయి కాబట్టి చిక్కుడుకాయలు ఇలాంటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి టొమాటోస్ కూడా ఇదే సీజన్లో బాగా దొరుకుతాయి. సో 2 సీజనల్గా బాగా దొరికేవే కాబట్టి 2 మిక్స్ చేసుకుంటే కలుపుకొని బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఒకసారి మధ్యలో మూత తీసుకుని కలుపుకుని వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోలేదు అంటే మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ సరిపోయినాయి కాబట్టి నేను వాటర్ యాడ్ చేయట్లేదు. ఒకవేళ వాటర్ తగ్గినట్టయితే వాటర్ యాడ్ చేసుకుని చిక్కుడుకాయ తొక్కని కట్ చేస్తే మెత్తగా ఉండాలి, అలా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ఈ చిక్కుడుకాయ తొక్కని ఇలా అంటే మనకి సాఫ్ట్గా కట్ అయిపోతుంది అనమాట.
సో అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. అలాగే గ్రేవీ కర్రీ లాగా కాకుండా ఇలా కొంచెమే గుజ్జు ఉండే విధంగా అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ బాగా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఉండగా దించేసుకుంటే సరిపోతుంది. కానీ చిక్కుడుకాయ టొమాటో ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చూద్దాం. ఈ చిక్కుడుకాయ టొమాటో కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చూశారు కదండి, టేస్టీ టొమాటో చిక్కుడుకాయ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ఎలా ఉంది అనేది ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.